హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యవనస్తుల కూడికి చేరువచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ కూడా వందనాలు. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. దేవుడు ఈరోజు యవనస్తుల కూడికినికి మిమ్మల్ని అందరినీ ఎందుకొని తీసుకొని వచ్చాడంటే, ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దేవుడు ఈ యొక్క యవనస్తుల కూడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. నమ్మినవారు ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యవనస్తుడైన మీరు సంఘానికి ఒక మూల రాయిగా, మూల స్తంభముగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఎలా ఉండాలి? మూల స్తంభముగా. మీ ద్వారాగా అనేక నశించిపోతున్న వారు రక్షింపబడాలి. అవునంటారా కాదంటారా? నశించిపోతున్న వారికి రక్షణ సువార్త మీరు తెలియపరచాలి. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది యవనస్తులు రక్షణ పొందాలి, అనేక మందిని మందిరానికి నడిపించాలి, మీ ద్వారాగా అనేకులు రక్షింపబడాలి. మీరెవరయ్యా అంటే దేవుని దగ్గర ప్రత్యేకింపబడిన వారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మీరు? ఎవరండి? ప్రత్యేకింపబడిన వారా కాదా? మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, ఆయన రక్తంలో కడగబడ్డామంటే మనం ప్రత్యేకింపబడిన వారమే. అవునా కాదా? హల్లెలూయా. ప్రత్యేకింపబడిన మీరు నశించిపోతున్న వారిని దేవుని సత్యాన్ని తెలియపరిచి మందిరానికి నడిపించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఫ్రెండ్స్ ఉంటే, లేకపోతే స్నేహితులు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అంటే దేవుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, అలాగా దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. నీవు దేవుని ఎరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ని ఏం చేస్తారంటే, సినిమాకి వెళ్దాం రారా, తాగుదాం రారా, ఇలా ఎంజాయ్ చేద్దాం రారా, తిరిగి వద్దాం రారా అని చెబుతారు. కానీ దేవుని మందిరానికి వెళ్దాం రాండి, దేవుని కృప పొందుకుందాం, ఎందుకంటే దేవుని మనం నమ్ముకున్నాం, ప్రత్యేకింపబడిన వారిని. ఇదిగో ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు, ఇదిగో మరి దేవుని మందిరానికి వెళ్దాం రాండి అని తీసుకొచ్చే వ్యక్తులుగా యవన బిడ్డలు ఒక మూల స్తంభంగా ఉండాలి. ఉండాలా వద్దా? హల్లెలూయా. ఉండాలంటారా వద్దంటారా? చాలామంది దేవునికి ఇష్టం లేని చెడు కార్యాల్లో పాలు పొందుకోవటానికి, వాడికి ఎన్ని పనులు ఉన్నా కానీ విడిచిపెట్టుకొని చెడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళటానికి వాడు ప్రయత్నం చేసి మంచివాళ్ళు కూడా చెడగొట్టి తీసుకొని వెళ్తుంటారు. సినిమాకి వెళ్దారా, షికారుకి వెళ్దారా, తాగడానికి వెళ్దారా, లేకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్దారా అని. కానీ మనము దేవుని నమ్ముకున్న బిడ్డలం, ఇదిగో దేవుని మందిరానికి నడిపించాలి రక్షణ లేని వారిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఇదిగో నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ కూలి పని చేసినా నిన్ను చూసి ఎదుటి వాళ్ళు ఇదిగో వీరు ప్రత్యక్షించబడిన వారు ఇదిగో అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి కనుక నీ గురించి ఎదుటివారు సాక్ష్యం చెప్పాలి. ఏంటయ్యా అంటే, నువ్వు ఎక్కడ నిలబడ్డా నీ గురించి సాక్ష్యం వినపడాలి. ఇల్లు ఇదిగో అన్నిట్లలో కలవర్రా, ఇల్లు ప్రత్యేకింపబడిన వారు అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నిన్ను చూసిన వారు, నీ ఎదుటోళ్ళు చెప్పాలి, నీ పక్కన వాళ్ళు చెప్పాలి. అరే యవన బిడ్డ చాలా భక్తిపరురా, ఇదిగో నీతిమంతురాలురా, నీతిమంతుడురా, యథార్థంగా బ్రతుకుతారురా, దేవుని సన్నిధిలో ఇదిగో సహవాసంలో ఆయన మంచి మంచి జీవితాన్ని గడుపుతున్నారా అని నీ గురించి చెప్పేవారు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుల కూడికి చేరువచ్చిన మీతో నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఇదిగో మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తుండగా సంఘములో ప్రతి ఒక్క యవన బిడ్డ ఒక మూల స్తంభంగా నిలబడాలి, అనేకుల్ని మందిరానికి నడిపించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి మనం నడవాలి, అనేకుల్ని నడిపించాలి. ఇది మనం ముందు యవనస్తులు చేయాల్సిన పని. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి నాకు వాక్యం చెప్పాలంటే గంట సమయం లేని అసలు వాక్యం చెప్పడం నాకు రాదు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి అన్నీ విధించి మీకు కొన్ని మాటలు, విలువైన మాటలు తెలియపరుస్తా. హల్లెలూయా.
తిమోతికి రాసిన పత్రికల నుంచి 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. ఒక్క మాట చాలు. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ దాసునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఈ రోజునైనా ఈ సమయమందు నీవు ఏదైతే నీ బిడ్డలతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావో అయ్యా, నాతో మీరు మాట్లాడి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవుడు నీ సహాయాన్ని కోరుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇదిగో ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఈ రీతిగా ఇదిగో ఆయన పత్రిక రాస్తున్నాడు. హల్లెలూయా. ఏమని పత్రిక రాస్తూ హెచ్చరిస్తున్నాడంటే, ఓ తిమోతి, ఓ యవనస్తుడా అని దైవజనుడు తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఏమంటున్నాడు? యవనేచ్ఛల నుంచి పారిపోమని ఒక యవనస్తుడికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఇదిగో చెబుతున్నాడు. ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యవ్వనేచ్ఛల నుంచి పారిపోము. అక్కడ పుట్నోట్లో ఏమంటుందంటే విడిచి పారిపోము అని రాయబడింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. యవ్వనేచ్ఛల నుంచి పారిపోవటం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పాపం నుంచి దూరంగా ఉండమని. హల్లెలూయా. యవనేచ్ఛల నుంచి పారిపోమంటే దాని అర్థం ఏంటంటే, పాపం నుంచి, పాపానికి నువ్వు దూరంగా ఉండు, పాపముని విడిచి పారిపోమని దాని అర్థం. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవనస్తులైనటువంటి వారు జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోమంటే పాపము నుంచి పారిపోవాలి, పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు దేవుని రక్తంలో కడగబడి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మార్గంలో నడుస్తూ కూడా చాలామంది పాపాన్ని విడిచిపెట్టరు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపాన్ని విడిచిపెట్టరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఇగో నీ పాపాన్ని విడిచిపెట్టు. యవనస్తుడా, ఓ యవన చెల్లెలా, ఓ యవన సహోదరుడా, నీవు ఆ పాపాన్ని విడిచి పారిపోము. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇదిగో నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి ఇదిగో నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టి దానిలోంచి పారిపోము. యవనస్తులైన మీరు యవనస్తుల నుంచి ఇదిగో లోకం నుంచి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఇదిగో సావాస నుంచి, లోక స్నేహం నుంచి, లోక అలవాట్ల నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు పారిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? లోక స్నేహం విడిచిపెట్టాలి, లోక సవాసాలు విడిచిపెట్టాలి. లోక స్నేహం దేవునితో వైరమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈరోజు ఇదిగో యవన బిడ్డవైన నీవు లోక సవాసంతో నీకేం పని? ఇదిగో లోకంలో నీకేం పని? పాపం దగ్గరికి నీకేం పని? ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీతో దేవుడు అంటున్నాడు, ఈ అలవాట్లను విడిచిపెట్టి పారిపోవు. ఈ అలవాట్లను విడిచిపెట్టి పారిపోవు. పారిపోవటం అంటే దేన్ని విడిచిపెట్టి పారిపోమంటున్నాడు? హలో, దేన్ని విడిచిపెట్టి పారిపోమంటున్నాడు? పాపాన్ని విడిచి పారిపోమంటున్నాడు. ఈరోజు పాపాన్ని విడిచి పారిపోకపోతే మన జీవితాలు చెల్లాచెదరైపోతాయి. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, పాపాన్ని పెట్టి పారిపోయినటువంటి యవనస్తుడు. ఎవరైనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వచ్చినప్పుడు, పాపం అతన్ని తరుముతున్నప్పుడు యోసేపు పారిపోయాడా? అక్కడే ఆగిపోయాడా? తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడని ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు పాపము నీ దగ్గరికి వచ్చి నిలబడితే, పాపము నీ ముందు వచ్చి నిలబడితే ఇదిగో ఆ పాపముని విడిచిపెట్టి ఇదిగో నువ్వు నడిచేవాడుగా ఉంటావా, పారిపోయేవాడుగా ఉంటావా? హలో, నడిచేవారుగా ఉండాలా, పారిపోయే వాళ్ళగా ఉండాలా? పాపం మన దగ్గరికి వస్తుందంటే ఆ పాపానికి మనం ఎంత దూరంలో ఉండాలి? అడ్రస్ లేకుండా పారిపోయే వ్యక్తిగా ఉండాలి. యోసేపు పారిపోయాడా? అక్కడ నిలబడ్డా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీతో చెప్తా. ఏంటి అంటే,
ఇదిగో మనల్ని పాపం ఒక వ్యక్తిని ఎలా ఇదిగో తరుముతుందంటే, పాపం ఒక వ్యక్తిని ఎలా పట్టుకుందంటే, పాపం ఒక వ్యక్తి జోలికి ఎలా వస్తుందంటే జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు నేను తెలియపరుస్తా. ఏంటంటే పాపం మనల్ని ఎందుకు తరిమిద్ది, పాపం మనల్ని ఇదిగో పాపం మన జోలికి ఎందుకు వస్తుంది? ఒకసారి చెప్పండి ఎవరైనా, పాపం మన జోలికి ఎందుకు వచ్చింది? హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? పాపం మన జోలికి ఎందుకు వచ్చింది? పాపం మనల్ని ఎందుకు తరిమిద్ది? మనం అవకాశం ఇస్తేనే. అవునా కాదా? పాపానికి మనం అవకాశం ఇస్తేనే పాపం మన జోలికి వచ్చింది, మనల్ని తరిమిద్ది. ఇప్పుడు అది తరమదు. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, దానిలో నుంచి మనం పారిపోవాలి. ఆ పాపంలోంచి మనం అవకాశం ఇవ్వకూడదు పాపానికి. దేవుని రక్తంలో కడగబడిన మనము ఇదిగో యవనేచ్ఛల నుంచి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తుడికి ఈరోజు యవనస్తుల కొడుకులో దేవుడు నీతో చెబుతున్నాడు, ఆ పాపాన్ని విడిచి పారిపో. పాపం నువ్వు అవకాశం ఇస్తేనే వచ్చేది, గుర్తుపెట్టుకో. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ దగ్గరికి పాపం రాదు. అవకాశం ఇచ్చేవారుగా మనం ముందుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఆదికాండంలోంచి ఒక మాట చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ అంటే ఎవరు? ఆయమ ఎవరా స్త్రీ? అవ్వమ్మ. అవ్వమ్మ ఏం చేసింది? సాతానుగాడు ఇందాక మనం చెప్పినట్లుగా అవ్వమ్మ దేవుడు చెప్పిన ఆ తోటలో పండ్లను ఎప్పుడు చూడలేదంటారా? చూసిందా చూడలేదా? మంచి చెడులు ఇచ్చే ఫలాలని ఆమె చూసిందా చూడలేదా? ఎన్నోసార్లు చూసింది. కానీ సాతానుగాడు కూడా వచ్చి ఎన్నోసార్లు బలవంతం చేశాడు. కానీ ఒకానొక సందర్భంలో ఏం చేసిందంటే ఈ అవ్వమ్మ చూసి ఇదిగో ఎప్పుడైతే ఆ సాతానుగాడు వచ్చి ఎప్పుడైతే ఆమెనితో చెప్పాడో, ఈ యొక్క పండు ఆమెకి ఎలా కనిపించిందంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆమె కళ్ళకు రమ్యమైనదిగా ఆ పండు కనిపించింది. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఎలా కనిపించింది? రమ్యమైనదిగా కనిపించింది. ఆ యొక్క సాతానుగాడు దాన్ని చూపిస్తే ఆమె ఆకర్షింపబడి సాతానుగాడు ఆ పండుని తినమని చెబితే ఆ పండును చూసినప్పుడు అది రమ్యముగా కనిపించినప్పుడు, ఈ రమ్యమయంగా అందంగా ఎప్పుడైతే కనిపించిందో ఈమె ఏం చేయబడిందంటే ఆకర్షింపబడింది. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆకర్షింపబడింది కనుక ఈ ఆకర్షణ వలన, ఈ ఆకర్షింపజేయటం వలన పాపము మనం చేయటం అయింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆకర్షణ వలన పాపం చేయటానికి మనము ఇదిగో దానికి అడుగేయగలుగుతాం. ఇప్పుడు ఆకర్షించబడింది కనుకనే అవ్వమ్మ ఏం చేసింది? పాపము చేసింది. ఆమెకి ఆ పండు రమ్యంగా ఎప్పుడైతే కనిపించిందో ఆమె ఆకర్షింపబడింది. ఆ ఆకర్షణ వలన పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఎప్పుడు వచ్చింది అంటే, ఆ పండు చూడగానే రమ్యంగా కనపడింది, ఆకర్షణగా కనపడింది, కొన్ని తీసుకొని తిన్నది. ఆకర్షించబడ్డప్పుడు పాపం ఆమె చావటానికి ఆమెని ఇదిగో దేవుని ప్రేమకి, దేవుని కృపకి ఇదిగో ఆమెకి దూరం చేసింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకర్షించడం వల్ల ఇదిగో ప్రేమకి దూరం అయిపోయింది, దేవుని సన్నిధికి దూరం అయిపోయింది, దేవుని సావాసానికి దూరం అయిపోయింది, దేవుని యొక్క రక్షణ దూరం అయిపోయింది. ఈరోజు నీతో చెప్పే మాట ఏంటంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందాన్ని చూసి ఆకర్షింపబడుతున్నావా? లేకపోతే రమ్యమనేవి ఇదిగో నీకు కనపడ్డప్పుడు నువ్వు ఆకర్షింపబడుతున్నావా? ఇదిగో చూడకూడని దృశ్యాలు నీకు అందంగా కనిపించినప్పుడు, చూసినప్పుడు ఇదిగో నువ్వు దానికి ఆకర్షింపబడి పాపం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆకర్షింపబడేవారుగా మనం ఉండకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆకర్షణకు ప్రేమకు తేడా ఉంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆకర్షణకి ప్రేమకు
తేడా నేను చెబుతా. ఏంటంటే ఆకర్షణ మనిషిని పాపములో ఇదిగో పడవేయటమే కాదు, మనిషిని చంపేస్తుంది. ఆకర్షణ ఏం చేస్తుంది? మనిషిని పాపంలో పడేయటమే కాకుండా మనిషిని చంపేస్తుందంట. హల్లెలూయా. ఇదిగో ఏంటయ్యా అంటే ఆకర్షణ సాతానుగాడి పని. ఆకర్షణ ఎవడి పని? ప్రేమ దేవుని పని. ప్రేమేమో దేవుని పని, ఆకర్షణేమో సాతానుగాడి పని. సాతానుగాడు ఆకర్షించిన ఆకర్షణ అవ్వను ఇదిగో ఎప్పుడైతే ఆదామును పాపంలో పడేసింది, దేవుడు చూపిన ప్రేమ, దేవుని యొక్క ఇదిగో ఆ సావాసాన్ని వాళ్ళు ఏమైపోయారు? కోల్పోయారు. దేవునికి దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, ఇలువైన రక్షణ పోగొట్టుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవుడు చూపించిన ప్రేమ, ఈ ఇలువైన రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు కదా. అనుగ్రహించిన దేవుని ప్రేమ పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది. సాతానుగాడు ఆకర్షించే ఆకర్షణ మనల్ని ఏం చేస్తుంది? పాపంలోనికి పడివేస్తుంది. ఆ పాపం వలన వచ్చే జీతం మనకేంటిది? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉదాహరణ ఏంటంటే ఇద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యవనస్తురాలు మంచిగానే కాపురం చేస్తూ దేవుని సన్నిధిలో మంచిగానే బ్రతుకుతూ ఉంది. బ్రతుకుతున్నప్పుడు ఎవడో రాంగ్ కాల్ ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ రాంగ్ కాల్ రావటాన్ని బట్టి ఫోన్ ఎత్తి హలో ఎవరు అని మాట్లాడిందంట. హలో అని మాట్లాడితే పలానా వాళ్ళ మంచి అయితే రాంగ్ నెంబర్ అని వాడు పెట్టేసిందంట. రాంగ్ నెంబర్ అని పెట్టేసిన తర్వాత ఒక 15 నిమిషాలకి ఆడు మళ్ళా ఫోన్ చేసి హలో అనగానే చెప్పండి అని ఆమె అనగా, నీ వాయిస్ చాలా బాగుంది అని ఎప్పుడైతే ఆ మాట వాడు అన్నాడో, చూడు సాతానుగాడి ఆకర్షణ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. ఎప్పుడైతే హలో నీ వాయిస్ చాలా బాగుందని అనగానే ఆమె ఏమనాలి? ఎవర్రా నువ్వు, చెప్పు తీసుకొని కొడతా, అసలు నువ్వెవర్రా నా వాయిస్ బాగుంది అంటున్నావు అని అలా వద్దా? థ్యాంక్స్ అండి అన్నదంట. హల్లెలూయా. థ్యాంక్స్ అండి అనగానే ఏమైపోయింది? ఆకర్షింపబడింది. ఎప్పుడైతే ఆకర్షింపబడిందో ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలా ఆ ఆకర్షణ అది 3 సంవత్సరాలు కొనసాగి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి ఇంకా పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఈ ఫోన్లో ఈ ఆకర్షణ మొత్తం జరుగుతుందన్నమాట. జరుగుతున్న కొన్ని రోజులకి 3 సంవత్సరాలు అయిపోయినాక ఆమె ఏమన్నది, నన్ను పెళ్లి చేసుకో, మరి దగ్గరికి వచ్చేస్తుంది అంటే వాడు తప్పించుకోవడానికి లేక రమ్మని చెబితే ఇదిగో ఆమె వాడు చెప్పిన చోటుకి వెళ్ళినాక దారుణంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమెతో వాడితో పాటు ఒక గెద్దరిని తీసుకొని వెళ్ళి ఆమెను పాడు చేసి చంపేసి అక్కడ పడేసారని అది వార్తల్లో రియల్గానే వచ్చింది అన్న మన అడవులలో. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫోన్ కాల్లో వచ్చినటువంటి ఆ ఆకర్షణ అది కొనసాగి 3 సంవత్సరాలకి దాని ఏం జరిగింది అంటే సాతానుగాడి ఆకర్షణ తన ప్రాణాన్ని తీసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఆకర్షింపబడి, నేను ఉదాహరణ ఒకటే చెప్పాను కానీ దేని విషయంలో నువ్వు ఆకర్షింపబడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి. సాతానుగాడు ఇదిగో పెట్టే వాటికి నువ్వు రమ్యమైనవి నీకు కనపడ్డప్పుడు ఆకర్షింపబడుతున్నావా? అందమైనవి నీకు కనపడ్డప్పుడు ఆకర్షించబడుతున్నావా? లేకపోతే ఇదిగో నిన్ను మాటల్లో పడేసేవాడిని బట్టి నువ్వు ఆకర్షింపబడుతున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. సాతానుగాడి ఆకర్షణ నిన్ను పాపంలో పడేసి నీకు చావుని తీసుకొస్తుంది. దేవుడి ప్రేమ పాపంలో ఉన్న వారిని విడిపించి రక్షింపజేస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకర్షణ ఇదిగో ప్రియమైన వారులారా, దేవుడు నీ కోసం కొన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నీకోసం మందిరంలో చాలా కృపలు సిద్ధపరిచి ఉన్నాడు. నీవు దేవుని మందిరానికి వస్తూ లోకంతో సావాసం, పాపములో లోక స్నేహం ఇవన్నీ పెట్టుకొని ఆకర్షింపబడి అందమైన వాటిని చూసుకొని నీ సంతోషాలకి నీ యవ్వనేచ్ఛల్ని దేవుడు అంటున్నాడు, యవ్వనేచ్ఛల్ని విడిచి వాటి నుంచి పారిపోమంటున్నాడు. వాటిని నువ్వు దాచిపెట్టుకుంటే నీ జీవితం పాపంలో పడిపోయింది, పతనానికి దారితీస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక.
ప్రియమైన వారులారా, దేవుడు నీ కోసం కొన్ని సిద్ధపరిచాడు. అవి నువ్వు పొందుకోవాలంటే ఆకర్షింపబడకూడదు. ఆకర్షింపబడాలి దేనికై అంటే దేవునికి నువ్వు ఆకర్షింపబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేనికి ఆకర్షింపబడాలి? మనం దేవునికి ఆకర్షింపబడాలి, మందిరానికి ఆకర్షింపబడాలి, సావాసానికి ఆకర్షింపబడాలి, క్రమానికి ఆకర్షింపబడాలి. ఇలా మనం చేస్తే దేవుడు దీవెనలు ఈ యొక్క యవ్వనస్తుల కూడికలోకి వచ్చిన మీకు దేవుని దీవెనలు మందిరంలో గొప్పగా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి నీ కొరకు ఏర్పరిచినటువంటి ఇదిగో దీవెనలు సమృద్ధిగా నువ్వు పొందుకుందువుగాక. దేవుని మీద నీవు ఏం చేయాలంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో సావాసంలో ఇదిగో లోకమైన వాటికి ఆకర్షింపబడకుండా జాగ్రత్తగా నువ్వు బ్రతికితే, దేవుని సావాసంలో నువ్వు ఉండగలిగితే, దేవుని మందిరాన్ని ఆకర్షించగలిగితే దేవుడు సమృద్ధి అయిన కృప మీరు పొందుకుందురుగాక. ఒక ఉదాహరణ చెప్పనా? భక్తుడు కూతురే. ఎవరు కూతురు? యాకోబు కూతురు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు దేనా హల్లెలూయా దేనా ఏం చేసింది? రాజు కొడుకు దగ్గరికి వెళ్ళి ఆకర్షింపబడింది. ఆకర్షించడం వల్ల దేనా ఏం జరిగిందో తెలుసా? వాడు నేను ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పి, మీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నాను అనగా వాళ్ళు కుదరదని చెప్పేసరికి ఈమె ఎప్పుడైతే రాజు కొడుకుని చూసిందో ఆ రాజు కొడుకుని చూడటాన్ని బట్టి అతనితో మాటలు కలపటాన్ని బట్టి ఆకర్షింపబడ్డాక వాళ్ళు మోసం చేసి ఆమెను పాపం చేయటానికి వాళ్ళు చేశారు. ఇవన్నీ జరిగినాక ఇదిగో ఈ దీన ఒక పొరపాటు వల్ల ఆ భక్తుడి కూతురు అదిగో ఏం జరిగింది? అవమానం వచ్చింది. ఆ ఒక ఊరిలో ఇదిగో ఆ మగవాళ్ళని, ఆ ఊరి యొక్క ఆ రాజు కొడుకుని, ఇదిగో ప్రియమైన దేవుడి బిడ్డల రాజు కొడుకుని, ఆ యొక్క ఇదిగో ఆ ప్రజలందరినీ కూడా ఈ యాకోబు కొడుకులు ఏం చేశారు? చంపేశారు. ఆకర్షింపబడాలన్న వలన ఈమె చేసిన పొరపాటు వల్ల ఏం జరిగింది? ఆ ఊరిలో వాళ్ళందరూ చాలామంది చనిపోయారు. రాజు కొడుకు చనిపోయారు, రాజులు చనిపోయారు, చాలామంది పెద్దోళ్ళు చనిపోయారు. కారణం ఎవరి వల్ల? ఎవరు చేసిన తప్పు? ఏమో ఆకర్షింపబడటం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమెకి అంత నష్టం వచ్చింది. ఆ ప్రజలందరూ, ఆ ఊరోళ్ళందరూ చనిపోవటానికి కారణమయ్యారు. హల్లెలూయా. ఈరోజు మనం ఆకర్షింపబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను మనలో పనిచేయాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆకర్షింపబడకుండా ఉండటానికి ఇదిగో ఏదైనా పాపం వచ్చి మన ముందు నిలబడ్డప్పుడు, పాపం వచ్చి ఇదిగో మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, మనకి ఆ పాపం మంచిగా కనపడ్డప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? వినపడట్లా కొంచెం, నాకు చెవుడు కొంచెం మీరు పెద్దగా చెబితే. ఆ పాపం వచ్చి మన ముందు నిలబడ్డప్పుడు అది నువ్వు జయించుకోలేకపోతున్నావు, అది ఇదిగో నిన్ను ఏలుబడి చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? పారిపోవటమే కాదు, ప్రార్థన చేయాలి. నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఈ పాపానికి ఆ పాపం మనల్ని ఏలుబడి చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ప్రార్థన చేస్తే పాపం నిన్ను ఏదైతే ఏలుబడి చేస్తుందో, నీ ముందు వచ్చి నిలబడదో, అది నీ నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తే అది నిన్ను ఏలుబడి చేసిదా? చేయదు. ప్రార్థన చేయటంగానే పరిశుద్ధాత్ముడు నీకు తోడే ఉంటాడు. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఇదిగో పనిచేస్తాడో వారు ప్రార్థన చేయగానే ఇదిగో హల్లెలూయా చెప్పగానే, యేసు రక్తం చెప్పగానే, స్తోత్రం చెప్పగానే సాతానుగాడు నీ దగ్గర ఉంటాడా? పాపం నీ దగ్గర ఉంటుందా? నువ్వు ఆకర్షింపబడతావా? ఈరోజు ఆకర్షింపబడటానికి కారణం మనలో ప్రార్థన లేదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే పాపానికి చోటిస్తామా? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పాపానికి చోటిస్తామండి? దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలకి మనం చోటిస్తామా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పాపములో పడనిస్తాడా మనల్ని? వాడొచ్చి ఇలాంటి ఆకర్షణమైనవి ఇదిగో నీ కనపడ్డప్పుడు ఇదిగో దాని మీద దృష్టి, ఇదిగో ఒకవేళ వాడు దాని మీదకి నేను దృష్టి తీసుకెళ్తుంటే సాతానుగాడు దేవుడు నీ చెవులో ఏం చెబుతాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు జాగ్రత్త, ఇదిగో మన వస్తువు కాదు, ఇది మన పండు కాదు, మనం తినేది కాదు, మనకు వాడుక కాదు, ఇది మనకు మంచిది కాదు అని పరిశుద్ధాత్ముడు నీకు చెబుతాడా? పరిశుద్ధాత్ముడు ఇదిగో మనం తినేది కాదు, ఇదిగో ఈ కార్యక్రమంలో మనం పాలు పొందుకోకూడదు, ఈ పని మనం చేయకూడదు, ఇది మనకి తగినది కాదు, మన వాడుక కాదు, మనం ప్రేమించేది కాదు అని ఆ పరిశుద్ధాత్ముడు మనకి చెబుతాడు. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో
వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలు తెలియపరుస్తారు. ఎవరి మీద ఇదిగో మనం ఆకర్షింపబడాలంటే దేవుని మీదనే ఆకర్షింపబడాలి, కానీ ఇదిగో సాతానుగాడు ఆకర్షించే దాని మీద మనము ఆకర్షింపబడకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. యవ్వన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని మాటలకి, దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడైతే ఆకర్షింపబడతావో ఇదిగో ఆ పాపమును నువ్వు జయించగలుగుతావు. ఆ పాపాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఆదికాండంలోనే 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి తొందరగా. 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 6వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రెండవ మాట ఏంటయ్యా అంటే కోపానికి జ్ఞాపకం చేస్తుంది. కోపము ఎక్కడికి తీసుకెళ్తుందంట? కోపం ఎక్కడికి తీసుకెళ్తుందంట? పాపంలోకి తీసుకెళ్తుందంట. అయితే ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి కారణం ఏంటిది? హలో, నా వైపు చూస్తున్నారా? ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి కారణం అవునా కదా? ఇక్కడ ఎంతమంది కోపం ఉంది? ఒకసారి చేతులెత్తి. కోపం లేనోళ్ళు, మా కోపం లేదు అయ్యా అన్నోళ్ళు ఒకసారి చేయెత్తి హల్లెలూయా చెప్పండి. అందరికి కోపమేనా? హల్లెలూయా. ఇప్పుడు కోపం ఏం చేస్తుందంటుంది? నేను చెబుతున్నమాట, అది దేవుడి వాక్యమా? కోపం ఏం చేస్తుంది? పాపంలోకి తీసుకెళ్తుందంట. ఇప్పుడు మరి కోపం ఉంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అందరూ కోపం ఏమిదా? మీరు చూస్తుంటే అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరు కోపం? అందరూ కోపం ఉందంటున్నారు. అమ్మో, అయితే చాలా ముదురులే మీరు. అయితే దేవుడు స్తోత్రం కలుగునుగాక. కోపము ఒక వ్యక్తిని పాపంలోకి పడిపోవటానికి కారణం కోపమే. ఈ కోపం ఏం చేసిందయ్యా అంటే కయీను పాపం చేసేట్లుగా చేసింది. ఏం చేసింది? కయీను పాపం చేసేట్లుగా చేసింది. కయీను పాపం చేయడానికి కారణం ఏంటంటావు? అసలు ఇతని కోపం ఎందుకు వచ్చిందంటావు? హలో, కయీనుకి కోపం ఎందుకు వచ్చింది? ఏబేలు అర్పణ అర్పించాడు, కయీను అర్పణ అర్పించాడు. ఏబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయీను అర్పణ దేవునికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవటానికి బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క ఏబేలు అర్పణేమో దేవునికి శ్రేష్టమైన అర్పణగా కనిపించింది. కయీను అర్పణేమో ఇదిగో శ్రేష్టమైనదిగా అనిపించలేదు. శ్రేష్టమైన అర్పణ అర్పించాలంటే మందిరము ఇదిగో వచ్చి మనం ఇప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే వినాలి. మనం మందిరానికి వస్తున్నాం. ఇప్పుడు అన్నదమ్ములే ఇద్దరూ అర్పణ అర్పించారు, ఇద్దరూ బలి అర్పించారు, అర్పణలు అర్పించారు. కానీ ఏబేలు అర్పణ ఏమో దేవుడికి శ్రేష్టమైన అర్పణగా ఆయనకి దీవించాడు. ఈ కయీను అర్పణ ఏమో దేవుడికి నచ్చలేదు. ఈరోజు చాలామంది మందిరానికి వచ్చిన బిడ్డలతో మేము చెబుతున్న మాట ఏంటంటే, చాలామంది శ్రేష్టమైన అర్పణ ఏందంటే, శ్రేష్టమైన అర్పణ ఎలా ఉంటుందంటే దేవుని మందిరానికి రాగానే నిలువు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ పాపాన్ని ఒప్పుకొని, అయ్యా నేను తెలిసో తెలియక పొరపాటు చేశానని కన్నీళ్ళు విడుస్తూ దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవునికి అర్పించేది ఇది శ్రేష్టమైన అర్పణ. అవునా కాదా? నీ పాపాన్ని ఒప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ నిలువు మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా నేను చేసింది ఇది పొరపాటయ్యా, ఇదిగో ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా నడవకూడదు, నేను చేసింది తప్పయ్యా, నేను చేసింది పొరపాటయ్యా, ఇదిగో ఇది నేను చేసిన దాన్ని బట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో పాపాన్ని ఇదిగో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నానని నిలువు మోకాలతో మంచి అర్పణ అర్పిస్తారు. కొంతమంది ఉంటారు మందిరానికి వస్తే
హల్లెలూయా అంటే హల్లెలూయా అనరు, వందనాలు చెబితే వందనాలు చెప్పరు. తల్లిదండ్రులు బలంతం పెడితే తప్పనిసరి అని తప్పకొచ్చి మందిరంలో బలి అర్పిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బలంతం పెడితే, సేవకుడు బలంతం పెడితే, ఇంకోళ్ళు బలంతం పెడితే వచ్చి కూర్చొని ఆమెనంటే ఆమెను అనకుండా, హల్లెలూయా అంటే హల్లెలూయా అనకుండా, ఇదిగో దేవునికి ప్రార్థన చేయమంటే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయమంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయకుండా ఏదో వచ్చి సతికలు పడి ఏదో పేరుకి వచ్చామంటే వచ్చాం అని వచ్చి ఇలాంటి బలి అర్పిస్తే దేవుడికి నచ్చిద్దా? నచ్చిద్దండి? శ్రేష్టమైన అర్పణ ఇందాక చెప్పా, ఇది శ్రేష్టమైన అర్పణ. ఎవరిది? ఏబేలు అర్పణ. ఇదిగో ఇంకోటి ఉంది చూడు, కయీను అర్పణ. సతికల పడి వచ్చి ఆమె అనకుండా, హల్లెలూయా అనకుండా, ఇప్పుడు మందిరానికి మనం వచ్చి హల్లెలూయా స్తోత్రం దేవా హల్లెలూయా అంటే ఇప్పుడు ఎవరు మహిమపరచబడుతున్నారు? ఎప్పుడు అడుక్కోవటం తప్ప దేవుణ్ణి మనం మహిమపరిచేది లేదా? ఎప్పుడు మన కోసం మనం అడుక్కోవటమే. అందుకే మనల్ని అడుక్కునే వల్ల కొంచెం దేవుని మహిమపరచాలమ్మా మనం. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా అంటే దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? స్తోత్రం దేవునికి హల్లెలూయా స్తోత్రాలు ఇవన్నీ చెబితే దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? ఎప్పుడు దేవుని ఆరాధించేవాళ్ళగా ఉండాలి, కానీ ఎప్పుడు అడుక్కునే వాళ్ళగా ఉంటే అట హల్లెలూయా మహిమపరుస్తారా? ఈ రెండో బ్యాచ్ ఎవరు? కయీను బ్యాచ్ అనమాట. ఈ అర్పణ ఎవరికి నచ్చలేదు? దేవునికి నచ్చలేదు. ఇప్పుడు మీరు కూడా చేసే ప్రార్థన హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పకుండా, వందనాలు చేస్తే వందనాలు చెప్పకుండా, మోగదయం వచ్చి మోగదయం కూర్చొని మోగదయం పట్టిన వాళ్ళు వచ్చి కూర్చొని మౌనంగా నాకేం పట్టిందిలే అని సతికిల పడి మేలకొండ ఏదో నామకార్థంగా తల్లిదండ్రుల బలంతం మీద వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఏం చేస్తావు? ఏమంతా ఈ గోల, మా నాన్న గోల తట్టుకోలేకపోతున్నా, మా అమ్మ గోల తట్టుకోలేకపోతున్నా, ఇదిగో మందిరానికి రా రా అని తీసుకొని వెళ్తున్నారు. ఈ గోలకు నేనాడు తట్టుకుంటాను, వచ్చి కూర్చొని మేలకొండ వెళ్తున్నావా? ఇలాంటి ప్రార్థన, ఇలాంటి బలులు, ఇలాంటి అర్పణ దేవునికి ఇష్టం లేవు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇతని అర్పణ సరిగా లేదు కనుక కోపం పుట్టింది. ఎవరికి? కయీనుకి. అర్పణ కరెక్ట్గా కోపం వచ్చిందా? హలో, మనం కరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు నీ అర్పణ కరెక్ట్గా నీ కోపం వచ్చిందా? హల్లెలూయా. అతని అర్పణ సరిగా ఉంది కనుక ఏబేలుకి కోపం రాలేదు. అతని కయీను అర్పణ మంచిగా లేదు కనుక కయీనుకి కోపం వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, నువ్వు సరైన భక్తి కలిగితే, సరైన భక్తి చేయగలిగితే, నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం నీ మీద పరిపాలన చేస్తుందా? నువ్వు సరైన భక్తి చేయగలిగితే కోపం నీ మీద పరిపాలన చేసిద్దండి? మనం సరైన భక్తి చేయట్లేదు కాబట్టి కోపం మన మీద ఏలుబడి చేస్తుంది. ఈ కోపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపంలోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే అర్పణ సరిగా లేకపోవటం వల్ల కోపపడుతూ ఉంటారు, చిన్నదానికే కోపపడుతుంటారు, చిన్నదానికే తల్లిదండ్రుల మీద సనుగుతూ ఉంటారు, గునుగుతూ ఉంటారు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, కోపం వలన అనేక నష్టాలు వస్తాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మని చూస్తే వారోరండి, కోపపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, తండ్రిని చూస్తే వారోరు, సొంత చెల్లెల్ని అక్కని చూస్తే వారోరు, కోపం. హల్లెలూయా. ఉన్నారు అలాంటి వాళ్ళు. అన్నదమ్ములను చూస్తే, అక్క చెల్లెలను చూస్తే, తల్లిదండ్రులను చూస్తే కోపగించుకునే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు ఉన్నారా? ఈ కోపం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు నష్టం కలుగుతుంది. ఈరోజు సొంత తమ్ముడే కయీనుకి ఎవరో ఏబేలు మొదటగా ఆదాము పుట్టిన వాళ్ళు మొదట మన భూలోకంలో వచ్చిన వాళ్ళు ఎవరాలు? కయీను, ఏబేలు. కయీను సొంత తమ్ముని చంపడానికి కూడా ఎనుకాళ్ళ. ఎందుకు? వాళ్ళకి ఏమైనా ఆస్తులు తగదా? ఆస్తులు తగాదలా కాదు, వాళ్ళకి ఆస్తులు తగాదులు కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అతని అర్పణ దేవుడు, ఇదిగో శ్రేష్టమైన అర్పణ ఆయనకి నచ్చింది. ఇతని అర్పణ నచ్చకపోవటాన్ని బట్టి కయీనుకి కోపం వచ్చి సొంత తమ్ముని కూడా వారవకుండా చంపేశాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇదిగో పాపంలో పడిపోవటానికి కయీను కారణం ఆయనలో ఉన్న కోపం దేనికి వచ్చింది? భక్తి కరెక్ట్గా లేదు, అర్పణ కరెక్ట్గా లేదు. నువ్వు కోపపడుతున్నావంటే నీ భక్తి కరెక్ట్గా లేదని అర్థం చేసుకోవాలి. నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తే కోపపడవు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక ఉదాహరణ నేను చెప్పాలంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక భార్యాభర్త గొడవ పెట్టుకున్నారట. భార్య ఎంత అనగానే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందట. పుట్టింటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ నాన్నలను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందట. కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి, ఎరా బాబు, మీ భార్య కేసు పెట్టింది నీ మీద, రమ్మని ఫోన్ చేస్తే ఆవిడ వెళ్ళినంట. వెళ్ళినట్టుగానే వెనక ముందు ఆలోచన చేయకుండా ఆ భార్య కూర్చున్న దాన్ని కూర్చున్నట్టుగానే తంతే ఆమె వెనకాల పడి తలకాయ బలిగి వెంటనే పోలీస్ స్టేషన్లో చచ్చిపోయిందంట. హల్లెలూయా. వెంటనే పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోతే అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు ఎందుకు రమ్మన్నారంటే వాళ్ళిద్దరినీ సమాధానపరిచి చక్కపరిచి వాళ్ళని పంపిద్దామని పోలీసు వాళ్ళు రమ్మని చెబితే ఈడు వెనక ముందు ఆలోచించుకోకుండా వెంటనే కోపంతో వచ్చి రావటమే భార్య అంత అన్నగానే భార్య ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు వాడికి ఏమైందంటావు? వాడి కోపము వాని పాపంలోకి తీసుకుని వెళ్ళింది. చాలామంది కోపంలో అనేకమైన పొరపాట్లు చేస్తుంటారు. జాగ్రత్త బిడ్డ, నువ్వు కరెక్ట్గా ఉంటే పాపం నీ దగ్గరికి రాదు, పాపంలో నిన్ను పడివేయదు. ఈరోజు పాపంలో పడిపోవడానికి కారణం నీ కోపమే. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఇదిగో ఓపికతో కనిపెట్టేవారుగా ఉండాలి, ఓపికతో కనిపెట్టుకునేవారుగా ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఓపికతో కనిపెట్టుకొని ఇదిగో మనం నడుచుకోవాలే కానీ మనము కోపం తెచ్చుకుంటే కోపం మనల్ని పాపంలోనికి పడివేస్తుంది. అందుకోసమే ఈ యొక్క యవనస్తుల కూడికలోని వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కోపం కలిగి ఉండదు. కోపం నిన్ను పాపంలోకి తీసుకుని వెళ్తుంది. ఇదిగో నీవు దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటే నీ కోపం వచ్చిద్దా? దేవుని మందిరానికి నువ్వు కరెక్ట్గా వచ్చి దేవుని వాక్యాన్ని వింటే నీ కోపం వచ్చిద్దా? దేవుని సన్నిధిలో నువ్వు కరెక్ట్గా నడుచుకుంటే నీకు కోపం వచ్చిద్దా? వాక్యం వింటే కోపం రాదు. ఏంటంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఆ కయీనుకి ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే కోప్పడి తన తమ్ముని చంపాడో ఆ దేవుడు ఏమన్నాడంటే ఒక ముద్ర వేశాడంట. దేశదెమ్మరిగా అతనికి ముద్ర వేశాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. అతనికి నరహంతకుడుగా కయీనుకి దేవుడే ముద్ర వేశాడు. ఎందుకు? ఆ కోపం వల్ల తన తమ్ముని చంపటాన్ని బట్టి. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తా, సమయం అయిపోయింది కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 12వ అధ్యాయం 16-17. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మ వేసుకున్నారు. ఎవరు? హల్లెలూయా. మీరు ఎవరు బాధపడదామా? దేనివలన? తిండి వలన. దేనివల్ల? మీరెవరు బాధపడద్దని చెప్పా. మరి తిండి వలన కూడా పాపం వచ్చిద్దా? హల్లెలూయా. తిండి వలన కూడా ఇలా ఉంటుందా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇగో ఏశావు ఏం చేశాడంటే తిండి వలన జ్యేష్ఠత్వ హక్కుని అతను ఏం చేశాడు? అమ్మి వేసుకున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీది బాధపడదు కానీ తిండి వలన మనము ఏమవుతుందంటే పాపంలో పడిపోవటానికి కారణమవుతుంది. ఏంటంటే తినొద్దని నేను చెప్పట్లేదు కానీ తినాలి. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదిగో ఆ తిని ఆ రోజు ఆ యొక్క శ్రేష్టమైన ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్ము వేసుకోవటానికి కారణం ఆ దేవుడు అన్నాడు. మళ్ళా ఆయన్ని వ్యభిచారి అని మాట్లాడాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. భ్రష్టుడు అయిన ఏశావు అని చెప్పి మాట్లాడాడు. అయితే ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే తినాలి కానీ తిండి ఇదిగో ప్రియమైన దేవుడి బిడ్డలారా తినే అంతా మనం తినాలి కానీ ఇదిగో చాలామంది ఇదిగో ఎలా చేస్తారంటే తినటం వల్ల ఇదిగో కడుపు పట్టకుండా కొంతమంది తిని ఇదిగో చాలామంది తినంగానే కడుపు పట్టకుండా తినంగానే ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. నిద్ర రాగానే అనేకమైన చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేం. ఇదిగో మనం తినే అంతే తినాలి కానీ ఇదిగో మనం ఎక్కువ తినటం వల్ల కూడా జ్యేష్ఠత్వాన్ని, తినటం వల్ల నిద్ర వచ్చింది, ప్రార్థన చేసుకోలేము. తినడం వల్ల ఇదిగో మనము పాపంలో పడిపోతామని దేవుని వాక్యం. దేవుడిచ్చే ఆ జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయే వారిగా మనం ఉండకూడదు. ఇదిగో ఏశావు ఇదిగో భ్రష్టుడైపోవటానికి కారణం ఒక్క పూట కూటి కోసం
మనం అవకాశం ఉన్నప్పుడు తినాలి, అవకాశం లేనప్పుడు తినకుండా పస్తులైనా ఉండాలి. అంతేగాని తిండి కోసము దేవుని కృపని పోగొట్టుకునే వారుగా ఉండొచ్చా? తిండి కోసం దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రార్థన చేసుకోకుండా, ఒక ఉదాహరణ చెబుతా. ఒక గ్రైండర్లో వంట చేసే వాళ్ళు ఉన్నారుగా, ఒక గ్రైండర్లో పిండి వేసాం. పిండి ఫుల్గా వేసి గ్రైండరు ఆడిస్తే ఎలా ఉంటుంది? తిరిగిద్దా? తిరిగిద్దండి. అదే కొంచెం హెల్తీగా వేసి గ్రైండర్ పడితే తిరిగిద్ది. ఇప్పుడు మనం కూడా ఫుల్గా తింటే మనది గ్రైండర్ తిరగాలనా వద్దా? పని చేయాలనా వద్దా? పని చేయాలనా వద్దా? అది పని చేయాలంటే నువ్వు కొంచెం హెల్తీగానే. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఫుల్గా తిని ఫుల్గా వేసి దాన్ని గ్రైండర్ పడితే అది ఏమైంది? లేచిపోయింది, పగిలిపోయింది, ఆ పిండి మొత్తం చెల్లా చెదరైపోయింది. అలా మనం ఉండకూడదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులు కూడికి వచ్చిన మీతో ఇదిగో నేను ఒక ఉదాహరణ చెబుతా. యవనస్తులు కూడికలకు వచ్చారు, చక్కటి భోజనాలు తిన్నాం. మనం మందిరాలలో ఆదివారం లేకపోతే నెలకోసారి భోజనాలు బలారాధనకి జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక 100 మంది సంఘములో ఇదిగో ఒక చికెన్ వంటలు వండినాక ఆ చికెన్ కూర ఇదిగో 80 మంది తిన్నారు. ఒక 20 మందికి చికెను అయిపోయింది, 20 మంది తినలేదు. ఇప్పుడు ఈ తినని వాళ్ళు నిజంగా భక్తులైతే తినని వాళ్ళు సాంబార్తోనైనా తిని తృప్తి పొందాలి. కానీ 20 మంది ఏం చేస్తారు తెలుసా? వాడికి చికెన్ ఉంది, మాకు చికెన్ లేదని గొడవ పెట్టుకునే వాళ్ళు సంఘాలలో లేరా? గొడవలు పెట్టుకునే వాళ్ళు లేరా? కేవలం మందిరాలలో తిండి కోసం గొడవలు పెట్టుకొని సంఘం పరువు తీసి, సేవకుడు పరువు తీసి, దేవుని పరువు తీసి గొడవలు పెట్టుకొని చర్చిలు కూడా మానేసే వాళ్ళు లేరంటారా? ఉన్నారా లేరా? ఇప్పుడు తిండి వల్ల మనకేమొచ్చింది? నీ వల్ల ఒకడు చెడిపోయాడంటే ఇప్పుడు నిజమైన క్రైస్తవులైతే, నిజమైన భక్తులైతే ఇదిగో 100 మందికి వండిన వంటలలో 80 మందికి చికెన్ సరిపోయింది, 20 మందికి సరిపోలే. నిజంగా దేవుని ఎదుట, దేవుని సహవాసంలో, దేవుని సంఘంలో ఇదిగో దేవునికి నిజంగా భక్తుడైతే, వాడు నిజమైన భక్తి చేసే అమ్మే అయితే అలిగిపోకూడదు. చికెన్ నాకు ఈరోజు తినలేదు, రేపు ఇంట్లో వండుకోవట్లేదా? ఏడు దొరక్కపోతే దేవుడు నాకు 2వ రోజు లేకపోతే రేపో నా ఇంట్లోనే నాకు దేవుడు సహాయం చేస్తాడు, అది నేను తెచ్చుకొని తింటా అనుకోలే. కానీ గొడవలు పెట్టుకునే వాళ్ళు లేరా? సంఘంలో ఉన్నారా లేరా? తిండి కోసం గొడవ పెట్టుకొని చర్చిలు మానేసి సంఘాలని ఇదిగో విడదీసేవారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇదిగో తిండి కోసము పాపము చేసే వ్యక్తిగా, దేవుని కృపకు దూరమైపోయే వ్యక్తిగా నువ్వు ఉండకుందువుగాక. హల్లెలూయా. తిండిపోతువారు ఇదిగో చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో కూడా, ఇప్పుడు ఇంట్లో ఒక 5గురు 6గురు ఉంటారు. ఇంట్లో 5గురు 6 ఉన్నప్పుడు వెనక ముందు చూసుకోవాలన్నా వద్దా? ఇంట్లో కోడిగుడ్లు ఒక 6గురికి 6 వేసారనుకో, ఈ తిండిపోతాడు ఏం చేస్తాడు? 2-3 గుడ్లు తింటాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే తిండి కోసం మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తానండి. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఇప్పుడు నేను వెనకాల ఉండి మా చెల్లి తినాలి, మా అన్నయ్య తినాలి, మా అమ్మ తినాలని ఆలోచన వెనక ముందు ఉందంటారా లేదంటారా? తిండిపోతాడు, అది అన్నీ చూసుకోడు, వాడి కడుపు నిండిందా లేదా? అవునా కదా? అలాంటి వాళ్ళు ఉన్నారా లేరంటారా? మన సంఘాలలో, కుటుంబాలలో లేరా? ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు చేస్తున్నట్టే, తిండి వలన కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. మనం తినాలి. ఇదిగో ఈరోజు దేవుని కృపను బట్టి ఇదిగో చాలామంది ఇదిగో కొన్ని సంఘాలలో నేను చెప్పే మాట అంటే తినాలి, కానీ తిండి అంతవరకు ఈరోజు ఉంది తిన్నాం, తినేంత తినాలి. బలవంతం చేసి తినమన్నా కొంచెం తినాలి, రేపు తగ్గించుకో. అంతేగాని తినివ్వటం వల్ల మనం ఎక్కువ తినడం వల్ల మనకి నిద్ర వచ్చిద్దా రాదా? నిద్ర ఎమ్మటి వచ్చిద్దా రాదా? ఎక్కువ తినడం వల్ల నిద్ర వచ్చిన కాంచి పడుకుంటాం, రకరకాల చెడు దర్శనాలు కళ్ళు వస్తూ ఉంటాయి. ఇదిగో అదే మనం లిమిట్గా తిని ప్రార్థన చేసుకునే టయానికి ప్రార్థన చేసుకుంటాం, దేవుని కృప పొందుకుంటాం. చాలామంది కొన్ని సంఘాలలో సేవకులు పిలిచి విశ్వాసులు ఏం చేస్తారంటే, అయ్యా ఇదిగో మా దగ్గర భోజనం చేతురు రాండని ఇదిగో సంఘం అందరికీ చికెన్ తీసుకొచ్చి, ఎంత పేదవాళ్ళైనా సరే ఏం చేస్తారంటే ఇదిగో ఆ సేవకునికి లేకపోయినా మటన్ను లేకపోతే కొంచెం ఇదిగో వీళ్ళకి సాంబార్ వేస్తే వాళ్ళకి చికెన్ సేవకులకి ప్రత్యేకంగా పెడతా ఉంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఆ సేవకులు పెట్టే దాన్ని కూడా వారవరు. హలో, అవునా కదా? సేవకులకి పెట్టేదాన్ని కూడా
వారెవరు? ఏంది సేవకులకేనా? మాకు లేదా? వాళ్ళకేనా భోజనం? హల్లెలూయా. వాళ్ళకేనా చికెను? వాళ్ళకేనా మటను? మాకు లేదా? తీసుకురండి అనేవాళ్ళు లేరా? గొడవలు పెట్టుకునే వాళ్ళు లేరా? అలా ఉండకూడదని దేవుడు ఈరోజు ఈ సాయంకాల వేళలో నీతో ప్రియమైన దేవుడు బిడ్డలారా హెచ్చరిస్తూ తెలియపరుస్తుంది. తిండి వలన మనం పాపం చేసేవారుగా ఉండకూడదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఏం చెప్పా? ఆకర్షణ వలన. హలో చెప్పాలి మీరు స్వరమెత్తి. రెండవదిగా కోపం వలన. మూడవది తిండి వలన. చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా నా సమయం లేదు, అయిపోయింది ఆల్రెడీ 4:30 అయిపోయింది. మన ముగింపు కూడా 4:30 కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా తిండి వలన, ఇదిగో ఆకర్షణ వలన, కోపం వలన, ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి. పగ వలన కూడా పగ పెట్టుకొని ఉంటారు చాలామంది. ఎవరి మీద పగ పెట్టుకుంటారు? ఇంట్లో వాళ్ళ మీదనే. సంఘం సేవకుడి మీద పగ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఒక వ్యక్తి ఏదన్నా అంటే వాళ్ళ మీద పగ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇదిగో అన్నదమ్ములు అంటే ఇదిగో వాళ్ళ మీద పగ పెట్టుకునేవారు ఉన్నారు. పగ కూడా పాపానికి తీసుకెళ్తుంది. స్త్రీ వలన పాపానికి తీసుకెళ్తుంది. ఆశ వలన పాపానికి తీసుకెళ్తుంది. ఎన్ని నీ మాటలు జ్ఞాపకం చేయలేకపోతున్నాను కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యవనస్తుల కూడికి చేరి వచ్చిన నీకు ఇదిగో నేను చెప్పే మాట ఏంటంటే ఇదిగో యోసేపు పాపం వచ్చి ఆయన ముందు నిలబడితే యోసేపు పారిపోయినట్లుగా నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పారిపోయేవాడిగా ఉందువుగాక. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇదిగో స్త్రీ వలన సాంసోను పాపం నుంచి విడిచిపించుకోలేకపోయాడు. ఆఖరికి తన మరణాన్ని చూశాడు. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా యోసేపు పాపం నుంచి పారిపోయాడు. గొప్ప ధన్యతని ఆయన పొందుకున్నాడు. ఇదిగో నీవు పాపంని విడిచి పారిపోయే వ్యక్తిగా ఉందువుగాక. నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోదువుగాక. వాటిని విడిచిపెట్టి ఇదిగో దేవుని సావాసంలో దేవుని ఇదిగో ప్రేమించేవాడిగా దేవునికి ఆకర్షణీయంగా దేవుని సావాసంలో నీ ఉందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏశావులాగా తిండి కోసం భ్రష్టత్వాన్ని ఇదిగో నువ్వు తెచ్చిపెట్టుకోవద్దు. కయీనులాగా ఇదిగో కోపం వల్ల ఇదిగో పాపం చేయవద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆ కోపం మనలో ఉంటే, పాపం మనలో ఉంటే, ఇదిగో పగ మనలో ఉంటే వాటిని ఈ యవనస్తుల కూడికలో వాటిని విడిచిపెట్టుకొని ఇదిగో దేవుని సన్నిధిలో ఆ సాతానుగాడి ఆలోచనలన్నీ కూడా ఇదిగో మనం ఇదిగో దాని ఆకర్షణని అన్నిటిని కూడా ఇదిగో మనం జయించేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా తిమోతికి హెచ్చరించినట్లుగా అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు సంఘములో మీకు ఇదిగో హెచ్చరిస్తూ ఈ మాటలు నేను తెలియపరుస్తున్నా. బిడ్డలారా యవనేచ్ఛల నుంచి మీరు విడిచి పారిపోయే వ్యక్తులుగా ఉందురుగాక. వాటిని విడిచిపెట్టి పారిపోవుదురుగాక. దేవుని కృపా సమాధానం మీరందరూ పొందుకుందురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.